రాక్షసుల్లారా, కత్తెత్తొద్దని ఎన్నిసార్లు చెప్పినా మారదే. ఒళ్ళంతా రక్తపు మరకలు, మీ నుంచి రక్తపు వాసన. మీ అందరికీ బుద్ధి ఎలా సహిస్తుందో. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఏం లాభం? ఇలా రక్తం ఏర్లై పారుతుంటే. పెట్టు పెట్టు పెట్టు. రే యాదగిరి, ఏంట్రా ఇంత లేటు? ఆకలి చంపేస్తోందిరా. నాకు ఆకలిగా లేదు, లోపల అక్క కడుపు నిండా పెట్టింది. అక్క ముందు పులుసు పట్టరాక, ఆకలి చంపేస్తుంది. ఎప్పుడు చంపడం నరకడమేనా? ఇవి తప్ప మీ నోట వేరే మాట రాదా? చలమా పులుసు పోయమ్మా. ముప్పొద్దులా నేనుండి పెట్టేది తినడమే గాని ఏ రోజైనా నేను చెప్పిన మాట విన్నారా? పెట్టు పెట్టు, పేకల దాకా పెట్టు, మెక్కి గొంతులు కొయ్యాలిగా. ఏ ముసల్దానా, ముందు నీ గొంతు కోసేయాలి. గొంతు చించుకొని 10 ఏళ్లుగా నువ్వు చెప్తానే ఉండవు. ఇప్పుడు కొత్తగా చెప్తా మారతారా ఏంది? ఇతరుల ప్రాణాలు తీయడానికి మనం ఎవరం? దేవుడి దయ వల్ల బానే ఉన్నాంగా. మనకి బిడ్డ పుట్టబోతోంది, వీళ్ళంతా ఉన్నారు. ఇది చాలదా? రౌడీజాన్ని వదిలేస్తే మంచిది. పులుసు పోయి. ఇది ఇలాగే కొనసాగిస్తే పుట్టబోయేవాళ్ళు సమస్యల్లో పడతారు. మేనమామలు మేముండగా సమస్యలు ఎందుకు వస్తాయి? వాడి కత్తి సాము, కర్ర సాము, కుస్తీ పట్లు, కుంగుఫు అని బ్రూస్లీలా తయారు చేస్తాం. పాపాత్ములారా, మీరు మనుషులేనా? పుట్టబోయేవాడు మీలాగా ఎవ్వరిని పొట్టన పెట్టుకోడు. వీడు నా బిడ్డ. వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి, సాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలిస్తాడు. అమ్మా, నువ్వేదో మాట వరుస కంటున్నావు. మహాభారతంలో వచ్చే అభిమన్యుడిలాగా వాడు అన్ని కడుపులోంచి వింటూనే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పినట్టు వింటారా వినరా అంటూ చండ్రాకోలతో అందరినీ తోలొచ్చేస్తాడు. పేగు బిడ్డ మెడకు చుట్టుకున్నట్టుంది, కాస్త ఊర్చుకోమ్మా. ఊర్చుకోమ్మా, ఊర్చుకోమ్మా. మగబిడ్డయ్యా, తల్లిని కాపాడలేకపోయాను స్వామి. కృష్ణాష్టమి రోజు పుట్టాడు. మీరు వీడిని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు. వీణ్ణి నమ్మొచ్చిన వాళ్ళకి, సాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలైనా ఇస్తాడు.
మీలాగే ఇంతకుముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు సార్. సేతుపతి అండ్ ఆల్సో అతని మనుషులు చాలా డేంజరస్ సార్. మనం వాళ్ళని ఏం చేయలేము సార్. సుల్తాన్ వచ్చే టైం అవుతుంది. ఏడ చచ్చారు ఎదవలో. రే దున్నపోతులారా, సుల్తాన్ వస్తున్నాడు రా. స్నానం చేసి తొందరగా రండిరా. వీళ్ళు డప్పు కొడుతున్నారా, డప్పు కొడుతున్నట్టు నడుస్తున్నారా? ఏం వినిపించవట్లేదు. ఆపండి 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 ఆపండి. ఎరా కింకాంగు, వీళ్ళు కొట్టే కొట్టుడు చెవికి అస్సలు ఎక్కట్లా. చెవులు తుప్పదిలిపోయేలా కొట్టమను. సుల్తాన్ వచ్చే ముందు ఎక్స్ట్రా చెక్ బై. సుల్తాన్ వచ్చే లోపల పనులన్నీ ముగించండి. సుల్తాన్ వస్తున్నాడు, ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు. అన్ని పనులు సర్లే సర్లే సర్లే. అంటే అయ్యగారిని అయ్యగారు అన్నదానం చేస్తున్నారు కదా, చికెన్ బిర్యానా మటన్ బిర్యానా అని అడుగుతున్నారు. అది కాదు ఇంకేంటి? అయ్యగారితో కొంచెం మాట్లాడాలి. అలాగా, రండి. మా కోసం ఒకడిని చంపాలి. చంపాలా? ఎవరిని? జయేంద్ర. వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమయ్యా మేము. 4 సంవత్సరాలకు ముందు మీ పొలాలు రాసివ్వండి, కావలసినంత డబ్బిస్తాను అన్నాడు. మేం కుదరదని చెప్పాం. వ్యవసాయం చేస్తానని పొలంలోకి దిగకండి, పొలంలో కాలు పెట్టకండి అని మీ ఊరోళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రాణాలనైనా ఇస్తారు కానీ భూముల్నివ్వరా? వాడి మాట వినకుండా పొలంలోకి దిగిన వాళ్ళని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తగిలబెట్టేశాడు. ఇక మీ ఊళ్ళో ఏ నా కొడుకు వ్యవసాయం చేయడానికి వీల్లేదు. కాదని చేస్తే మరణం. మరణమే. అయ్యా, ఇది మా శక్తి కొద్దీ ఇస్తున్నది. మా పిల్లల తాళిబొట్లు, మేం చెమటొడ్చి సంపాదించిన డబ్బు. వీటిని తీసుకొని వాడిని ఎలాగైనా సరే చంపి పాతేయాలయ్యా. మేమంతా కలిసి పోలీసు, కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ అంటూ అందరినీ సాయం చేయమని అడిగామయ్యా. ఎవరూ ముందుకు రాలేదయ్యా. కొంతమంది తిండి గతి లేక వలసెళ్ళి పొరుగురులో కూలీనాలి చేసుకుంటున్నారయ్యా. వాడి రక్తంతో తడిచాకే మళ్ళీ మా పొలాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఊరంతా మీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా. వాడెవడో ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ మీ పొలాల్ని మనుషుల్ని నేను కాపాడతాను. మీ ఊర్లో మళ్ళీ వ్యవసాయం జరుగుతుంది, ఇది సత్యం. మీరు అడుగుతున్న సహాయం చేస్తున్నందుకు మీ పొలంలో పండే గుప్పిడి ధాన్యం ఇవ్వండి చాలు. చాలా సంతోషం. సంతోషం. సుల్తాన్ ఎయిర్పోర్ట్లో దిగాడంట, త్వరగా వాటిలో కానీ రా. అమరావతిలో ఏదో ఒక చిన్న ఊరు, ఎవరో కూడా తెలియదు. ఇది ముఖ్యమని ఆలోచించండి. చాలా ముఖ్యం మన్సూర్. మనం లెక్కలేనన్ని పాపాలు చేస్తున్నాం. ఎప్పుడైనా మంచి పని చేయడానికి భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు. పాపాన్ని తగ్గించుకోవాలి కదా, మాటిచ్చేశాను, నిలబెట్టుకోవాలి. సుల్తాన్